పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇన్ని రోజులు దగ్గర 5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్న కవితకు ఈ రోజు బెయిల్ వచ్చింది. అయితే సాయంత్రం 5 గంటలకు ఆమె జైలు నుండి బయటకు రానున్నట్టు సమాచారం అందుతుంది. ఇదే నేపథ్యంలో 20 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 20 మంది ఎమ్మెల్యేలు, అలానే కేటీఆర్, అలానే హరీష్ రావు, గంగుల కమలాకర్ కూడా ఢిల్లీలో ఉన్నట్టు తెలుస్తుంది. భారీ ఎత్తున ర్యాలీతో కవితని ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి మనతో పాటు పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. కార్తిక్ గారు, మొత్తం మీద చూసుకుంటే 5 నెలల తర్వాత ఈడీ అలానే సిఐడి కేసుకు సంబంధించి ఇప్పుడు ఆమెకి బెయిల్ వచ్చింది. దీన్ని ఎలా చూడాలి అంటారు? ఈడీ అండ్ సిబిఐ ఈడీ మార్చి 15వ తారీఖు సాయంత్రం 5:20 ఈడీ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి భానుప్రియ మీనా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది కవితని. సో దాదాపు 5 నెలలకు పైగా తీహార్ జైల్లో గడిపారు. ఎందుకంటే మొట్టమొదటిగా ఆమె అరెస్ట్ అయిన తర్వాత ఢిల్లీ తీసుకెళ్లి రౌజవన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈడీ కస్టడీకి తీసుకుంది. ఈడీ 14 రోజులు కస్టడీకి తీసుకున్న తర్వాత ఆమెను తీహార్ జైలుకి పంపించడం జరిగింది. తర్వాత ఆమె సిబిఐ కూడా అరెస్ట్ చేసింది ఇదే కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో. తర్వాత సిబిఐ కూడా ఆమెను విచారించింది పిలిచి. సో ఈ అన్ని విచారణలు ముగిసింది కాబట్టి ఇప్పుడు కొంత బెయిల్ ఇవ్వడానికి అవకాశం వచ్చి బెయిల్ వచ్చింది. అది కూడా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టులో కూడా ఎలా వచ్చింది అనేది ఒక పాయింట్ మన ప్రజలకు వివరించారు. కాబట్టి ఈ మధ్యన ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి ఈ పాలసీని ఇంట్రడ్యూ చేసిన వ్యక్తి, ఈ కేసులో మొట్టమొదటి అరెస్ట్ అయిన వాళ్ళు ఒకరైనటువంటి 18 నెలలు జైలు జీవితం గడిపినటువంటి మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియాకి బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు చెప్పింది కదా, మనిషికి జీవించే హక్కు ఉంటది, కానీ దాన్ని హరిస్తున్నట్టుంది. ఈ కేసు ఎంతకాలం విచారిస్తారు, ఎన్ని సంవత్సరాలు విచారిస్తారు, కావాలని జాప్యం చేస్తున్నట్టు ఉంది అని వ్యాఖ్యానం చేసింది సుప్రీంకోర్టు. సో ఆ వ్యాఖ్యానాన్ని పట్టుకొని కవిత కూడా బెయిల్కి పోయింది. నా పరిస్థితి కూడా అదే అని చెప్పేసి. సో ఆ గ్రౌండ్స్ కింద కవితకు కూడా బెయిల్ వచ్చింది. అంటే ఈ కేసును సిబిఐ, ఈడీ కావాలని జాప్యం చేస్తా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఈ కేసును విచారిస్తా ఉన్నాయి. ఈ కేసులో మనీష్ సిసోడియా అయినా, కేజ్రీవాల్ అయినా, కవిత అయినా ఇప్పటికైతే నిందితులే, దోషులు కాదు. నిందలు వేయబడ్డ వాళ్ళు ఇంకా దోషిగా గానీ నిర్దోషిగా గానీ తేలనటువంటి వాళ్ళు. కోర్టు ఈ విచారణని ముగిసిన తర్వాత, ఎంక్వైరీ సంస్థల విచారణ వాదనలు ముగిసిన తర్వాత కోర్టు ఫైనల్ గా ఇచ్చే జడ్జిమెంట్ ప్రకారం వీళ్ళు దోషిరా నిర్దోషిరా తేలింది. ఇప్పుడు ఆ కేసు ట్రయల్ కోర్టు రౌజవన్యూ కోర్టు కాబట్టి రౌజవన్యూ కోర్టులో విచారించే జడ్జి గారు వీళ్ళు దోషిరా నిర్దోషిరా అనేటువంటిది మొత్తం విచారణ ముగిసిన తర్వాత, వాదోపవాదాలు ముగిసిన తర్వాత నిర్ధారిస్తారు. అప్పటి వరకు వీళ్ళు దోషులు గాని నిర్దోషులు గాని అనలేం, నిందితులు మాత్రమే అనగలరు. నిందితులుగా ఉన్న వాళ్ళు ఎంతకాలం జైల్లో ఉండాలి అనేది ఇప్పటివరకు తెలియదు. కాబట్టి వాళ్ళకి జీవించే హక్కు ఉంటుంది. బెయిల్ ఇస్ రైట్ కాబట్టి వాళ్ళకి బెయిల్ వచ్చింది. సో బయట ఎంతకాలం ఉండాలి అనే దానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే మాత్రం క్లారిటీ వచ్చే ఉంటది. 10 ఏళ్ళు 11 ఏళ్ళైనా నువ్వు అనేది ఏంటంటే ఒక్కసారి బెయిల్ వచ్చిన తర్వాత ఈ కేసులు ఎప్పుడు తేలుతాయి అనేటువంటిది, సిబిఐ, ఈడీ కేసులు ఎప్పుడు తేలుతాయి అనేటువంటిది ఎప్పుడు జనంలో ఉన్నటువంటి ఒక నిరాశాకరమైనటువంటి ప్రశ్నే. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ. ఆయనకి 2011లో సిబిఐ, ఈడీ కేసులు పెట్టారు. దాదాపు 10 సంవత్సరాల పైగా బెయిల్లో ఉంటున్నాడు. అయినా సరే ఇంకా బెయిల్ కొనసాగుతుందే తప్ప ఆ కేసులు తేలట్లేదు ఏంటి అని ఒక పెద్ద ప్రశ్న చాలా మందిలో ఉంది. అది మాత్రమే కాదు, వివేకానంద రెడ్డి గారు హత్య కేసు సంబంధించి కూడా సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. అది 2019 నుంచి నడుస్తుంది. ఇన్ని సంవత్సరాలు నడుస్తున్నా న్యాయం జరగట్లేదని వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత కూడా ఆమె ప్రజా పోరాటం స్టార్ట్ చేశారు, న్యాయ పోరాటంలో న్యాయం జరగట్లేదని. సో వాస్తవం ఏంటంటే ఎంక్వైరీ సంస్థలు ఎంతకాలం కేసును విచారిస్తాయి అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఒక టైం బాండింగ్ విచారణ ఉండాలని ఈ దేశవ్యాప్తంగా చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అది కవిత కేసు అయినా, వివేకానంద రెడ్డి కేసు అయినా, లేదు జగన్మోహన్ రెడ్డి కేసు అయినా, ఇంకో కేసు అయినా సరే ఒక టైం బాండింగ్ విచారణ ఉండాలని. ఎందుకంటే ప్రజలకు తెలుసుకునే హక్కు ఉండాలి, వాళ్ళు దోషులా నిర్దోషులా అనేటువంటి తెలుసుకునే హక్కు ఉండాలి. ఇవాళ బయటకు వస్తారు, మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తారు, దోషులు అని తేలలేదు కాబట్టి మళ్ళా ఒక్కసారి దొంగతనం చేసి ఆ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తే వాళ్ళు మళ్ళా దొంగతనం చేస్తారుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన మీద 50,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించారని కేసు ఉంది. అయినా సరే ఆయన ఏమి దోషిగా తేల్చలేదు. అది మరింత అవినీతికి పాల్పడే మనిషిని చేస్తుంది కదా. ఓ నేను గతంలో పెట్టిన కేసులే నన్ను ఏం చేయలేకపోయాయి, మళ్ళీ చేద్దాం ఏమైద్ది అనేది ఒకటి మనిషిలో ఫీలింగ్ అయితే వస్తుంది కదా. కాబట్టి ఇది లిక్కర్ స్కామ్ లో కూడా కవిత నిజంగానే తప్పు చేసింది అనుకున్నాం. తప్పు చేసినా సరే కేసులు తేలట్లేదు, సిబిఐ, ఈడీ తేల్చలేకపోతున్నాయి. ఇప్పుడు కవితకి భయం ఎలా వస్తుంది, జగన్కి భయం ఎలా వస్తుంది, వివేకానంద రెడ్డిని హత్య చేసిన భయం ఎలా వస్తుంది? భయం రాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అవినాష్ రెడ్డి మొన్న కూడా ఎంపీగా పోటీ చేసి మళ్ళా గెలిచాడు. కవిత మళ్ళా ఇప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉంది. వీళ్ళకి భయం ఎలా వస్తుంది? సరే, ఇప్పుడు మీరు భయం అన్నారు కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు ఇంతకు ముందు ఒక ఛానల్ అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రస్తావించుకుంటే
ఆయన ఏమన్నారంటే ఈ కేసులో దమ్ము లేదు, ఇది నేను మీకు ముందే చెప్పాను, కవిత ఏ తప్పు చేయలేదు, తన నిర్దోషి, ఖచ్చితంగా బెయిల్ మీద బయటకు వస్తుంది, నేను చెప్పిందే జరిగింది అని చెప్పేసి కేటీఆర్ అనడం మనం క్లియర్ గా విన్నాం. మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? నిజంగా కేసులో దమ్ము లేదా? ఈవిడ తప్పు చేయకుండా మరి ఎందుకు ఆ నిందితుడు అంటే ఈ రోజు ఆమె మీద ఒక ఆరోపణ వచ్చింది అంటే ఎక్కడొక్కడ మూలం ఉన్నట్టే కదా. మరి ఈ రోజు కేటీఆర్ మాటలను ఎలా చూడాలంటారు? మరి అంటే కేసులో దమ్ము లేకుండానే అరెస్ట్ అయిందా? కేసులో దమ్ము లేకుండానే 5.5 నెలలుగా జైల్లో ఉందా? తిహార్ జైల్లో గడిపిందా? కేసులో దమ్ము లేకపోయి ఉంటే కేసు కొట్టేసి ఉండేవాళ్ళు కదా, బెయిల్ ఎందుకు? నువ్వు క్యాష్కి పోవచ్చు కదా. కేసులో దమ్ము లేదు, తప్పు చేయనప్పుడు ఏంటంటే క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు. నా మీద అక్రమంగా కేసు పెట్టారు, రాజకీయ కారణాలతో పెట్టారు, దీంట్లో ఏమీ లేదు అని క్వాష్ వేసుకోవచ్చు కదా, క్వాష్ అయిపోయేది కదా. దమ్ము ఉంది, సాక్ష్యం ఉంది, పాత్ర ఉంది, కానీ బెయిల్ వచ్చింది. ఎందుకు? ఈ కేసు తేలేంత వరకు తనను ఇప్పటి వరకు నిందితురారు కాబట్టి దోషిగా నిర్దోషిగా తేలేంత వరకు వాళ్ళకి రైట్, బెయిల్ అనేది ఒక రైట్ కాబట్టి, ఆల్రెడీ 5.5 నెలలుగా జైల్లో ఉంది కాబట్టి, ఈడీ కస్టడీని ఎదుర్కొంది కాబట్టి, సిబిఐ కస్టడీని ఎదుర్కొంది కాబట్టి, అంటే మరోసారి క్లియర్ గా చెప్తా, వాళ్ళు అడగాల్సింది అడిగారు, ఏమో చెప్పాల్సింది చెప్పింది. సేకరించాల్సిన సాక్ష్యాధారాన్ని ఆల్రెడీ ఎంక్వైరీ సంస్థలు సేకరించాయి కాబట్టి ఈ కేసులో కవితని బెయిల్ ఇచ్చినంత మాత్రం జరిగేది ఏమి ఉండదు కాబట్టి, ఆ ఒక్క విదేశాలకు పారిపోకుండా ఉంటే చాలు, ఎంక్వైరీ సంస్థలు సహకరిస్తే చాలు కాబట్టి బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇస్తూ ఆమెకున్న పాస్పోర్ట్ ని సరెండర్ చేయమన్నారు, ఎంక్వైరీ సహకరించమని చెప్పారు. ఇవన్నీ కండిషన్స్ అప్లై అవుతాయి. సార్ అంటే ఇంకొక ప్రశ్న ఏంటి అంటే కనుక కేటీఆర్ గారు, హరీష్ గారు, అలానే గంగుల కమలాకర్ గారు దగ్గర 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఢిల్లీకి తీసుకెళ్లారు. అంటే కవితను తీసుకురావడం కోసం భారీ ఎత్తు ర్యాలీతో. నాకు అర్థం కాక అడుగుతాను సార్, అంటే కవిత గారు ఏం చేశారని ఆ ర్యాలీతో ఆవిడని తీసుకురావడానికి ఇంత పెద్ద ప్లాన్? అంటే హైదరాబాద్ లో కూడా ప్లాన్ చేశారంట ర్యాలీ కోసం. అంటే ఆవిడ ఏం ఘనకార్యం చేశారో ఇంత ర్యాలీ చేయడానికి అనేది ఇక్కడ ప్రశ్న. భలేగున్నావు. మహిళలకి మద్యం అందుబాటులో తీసుకురావద్దు, లేదా దేశంలో మద్యమే లేకుండా మహిళల జీవితాలు మద్యం వల్ల చిత్రహింసలకు గురవుతున్నారు, వాళ్ళ జీవితాలు ఇబ్బందులకు గురవుతున్నాయి కాబట్టి మద్యం లేకుండా ఈ దేశంలో చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేసి, ఆ పోరాటంలో భాగంగా అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి ఏమన్నా ర్యాలీ చేస్తున్నారా? లేదు భారతీయ స్వతంత్రోద్యమం కోసం పోయిన కేసులు ఏమన్నా జైలుకు బయటకు వస్తున్నారా? లేదు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని పోరాటం చేసి ఏమన్నా జైలు నుంచి బయటకు వస్తున్నారా? లేదు ప్రజలకు అవసరమైనటువంటి, మహిళలకు అవసరమైనటువంటి, ఇంకెవరికైనా దళిత బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజా పోరాటంలో ఆమెను జైలుకెళ్ళి బయటకు వస్తున్నారా? కాదు. ఆమె ఒక లిక్కర్ని ఎక్కువగా అమ్మటం కోసం, లిక్కర్ తాగే సరిపోదు, ఇంకెక్కువ అమ్మాలి, ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మాలి, 12 గంటలు కాదు 24 గంటలు అమ్మాలి, ఆన్లైన్ లో కూడా మద్యాన్ని అమ్మాలి, ఒక పాలసీని తీసుకొచ్చి ఆ పాలసీని తీసుకురావడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచాన్ని చూపి దానికి సంబంధించినటువంటి కేసులో ఆమె జైలుకు పోయి వస్తున్నారు. ఈ కేసులో ర్యాలీ ఏంటి ప్రియాంక? నాకు ఇక్కడ ఒకటి అర్థం కావట్లేదు సార్. ఒకవేళ అంటే తెలంగాణని సాధించడం కోసం ఏదైతే పోరాటం, ఏదైతే ఉద్యమం జరిగిందో ఆ కేసులో కవిత వెళ్లి జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు ఈ ర్యాలీ చేసినా బాగుండేది. కానీ ఇలాంటి ఒక లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళి బెయిల్ మీద వచ్చిన ఆమెకి ఇంత పెద్ద ర్యాలీ అంటే ఇది నిజంగా ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు బై రోడ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ర్యాలీ చేద్దాం అనుకున్నాను. లేనిపోని పరువు తీసుకోవడం తప్ప ఇంకేమీ లేదు. తెలిసినోడికి తెలవనోడికి కూడా ఈ లిక్కర్ స్కామ్, కవిత అరెస్ట్ ఇవన్నీ చెప్పినట్టు అవుద్ది కాబట్టి అనవసరం అని చెప్పేసి ఆ ర్యాలీ బంద్ చేసుకుని హైదరాబాద్ ర్యాలీ చేస్తున్నారు. సో కాబట్టి ఏది ఏమైనా నేను చెప్పేది ఒకటి, ఆ ర్యాలీ ఎందుకు చేస్తున్నారంటే కవిత అలకపాన్పు మీద ఉంది. తిహార్ జైల్లో గడుపుతా ఉంటే తండ్రి రాలేదని, తిహార్ జైల్లో గడుపుతుంటే పార్టీ నన్ను పట్టుకోలేదని కోపంలో ఉంది. ఆ కోపాన్ని తగ్గించడం కోసం ర్యాలీ చేస్తున్నారు. ఎందుకంటే బయటకు వచ్చి మా నాన్న చేయమన్నాడు చేశానంటే కాబట్టి ఈ ర్యాలీ చేస్తున్నారు. అంటే ఇక్కడ మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మనం చూసుకుంటే గనక బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీతో సమన్వయంగా ఉంది, అంటే చర్చలు జరుపుతుంది, అందులో కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఈ కారణంగానే కవితకి బెయిల్ వచ్చి ఉండొచ్చు అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఎంతవరకు సరైంది అనుకోవచ్చు మనం? అంటే బీజేపీతో పొత్తు కోసం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రయత్నం చేసిన మాట వాస్తవం, కానీ బీజేపీ దానికి ఒప్పుకోని మాట వాస్తవం. ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తుందంటే పొలిటికల్ గా బీఆర్ఎస్ అనేది ఎంత కిల్ కావాలో అంత కిల్ కావాలి, అంత కిల్ అయిన తర్వాత విలీనమా పొత్తు అప్పుడు చూసుకుందాం. ఇప్పటికిప్పుడు బీజేపీ పార్టీని సొంతం చేసుకోవాలి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? 2023 డిసెంబర్లో వస్తాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. అప్పటిదాకా బీఆర్ఎస్ తో బీజేపీకి ఎలాంటి పని లేదు, ఎలాంటి అవసరమూ లేదు. ఇప్పుడు అనవసరంగా విలీనం చేసుకుంటేనో ఇంకోటి చేసుకుంటేనో అనవసరం కేసీఆర్ చేసిన పాపాలన్నీ బీజేపీ పూసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? అది కేసీఆర్ మీద వ్యతిరేకత పెరిగింది, వచ్చింది. అది ఎంత కిలోతో కిల్ గాని
అప్పుడు చూసుకుందాం పార్టీని ఎలా చేద్దాం, వాళ్ళ అవసరం ఉందా లేదా మనకనే చూసుకుందాం అనేది వాళ్ళ ఆలోచన. నేనంటూ మన పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు వచ్చినాయి, తర్వాత బై ఎలక్షన్ 1 సీటు పోయింది. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో 0 కదా, పార్లమెంట్ ఎన్నికల్లో 0 కదా. అంటే బీఆర్ఎస్ బలం తగ్గుతుంది అనే ఒక అవగాహనలో బీజేపీ ఉంది కదా. ఆ బలం తగ్గుతున్న బీఆర్ఎస్ ని ఎందుకు పొత్తు పెట్టుకుంటది, ఎందుకు విలీనం చేసుకుంటది? సో ఎప్పుడు విలీనం చేసుకుంటది అంటే బీజేపీకి బీఆర్ఎస్ ని విలీనం చేసుకుంటే తప్ప మనకి అధికారం రాదనో, పొత్తు పెట్టుకుంటే తప్ప అధికారం రాదనో, పొత్తు విలీనం జరిగితే తప్ప కాంగ్రెస్ ని ఎదుర్కోలేమనే ఒక కారణం వచ్చినప్పుడు మాత్రమే బీజేపీ ఆలోచిస్తుంది. ఇప్పటికైతే బీజేపీ బీఆర్ఎస్ తో ఎలాంటి ఒడంబడి పెట్టుకోవడానికి ఇష్టంగా లేదనే మనం మనకున్న సమాచారం మీద. ఓకే, రైట్ కార్తిక్ గారు. సో మొత్తం మీద చూస్తే గనుక కవితకైతే బెయిల్ వచ్చింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల తరువాత జైలు నుండి అయితే కవితను తీసుకొస్తారు. ఇక మొత్తం మీద చూసుకుంటే కేవలం ఇప్పుడు కవిత నిందితురాలు మాత్రమే, ఇంకా ఆమె తప్పు చేసిందా చేయలేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సో వేచి చూడాలి అసలు ఆవిడ దోష నిర్దోష అని తెలియడానికి.